తమిళనాడు ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. రేపటి నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారికంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి, సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వ పరంపర కంటిన్యూ చేయాలన్నటువంటి ఉద్దేశంతో స్టాలిన్ ఉన్నారు. ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కానీ, ఇస్తున్నటువంటి హామీలు కానీ, పంచుతున్నటువంటి గిఫ్టులు కానీ ప్రజల్లో పెద్ద వ్యతిరేకత కూడా డిఎంకే మీద పెద్దగా కనిపించింది కూడా లేదు వాస్తవానికి గ్రౌండ్ రిపోర్ట్లో. బట్ ఏడీఎంకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీతో జత కలిసి ముందుకెళ్తోంది. సో ఎన్డీఏ కూటమితో ఏఐడిఎంకే ఉంది. దరిదాపు 60 ఏళ్ల నుంచి తమిళనాడులో పాగా వేయడానికి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నం చేసినా కానీ ఇంతవరకు కనీసం ఒక మొక్కను కూడా నాటలేనటువంటి పరిస్థితిలో ఉంది. సో ప్రాంతీయ పార్టీలు, ద్రవిడ భావజాలం ఉన్నటువంటి పార్టీలకే తమిళ ప్రజలు మొగ్గు చూపుతూ ఉంటారు. సో దీంట్లో కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటే ఈ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని చెప్పేసి టీవీకే పార్టీని స్థాపించి దళపతి విజయ్ ఈసారి అధికారంలోకి నేనే వస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మొత్తం అన్ని స్థానాల్లో నేనే పోటీ చేస్తాను, నేనే ఉంటాను అంటే ఆ నిల్చున్నటువంటి అభ్యర్థి నేనుగా చూడండి, దట్ ఈస్ మీ అంటూ విజయ్ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. మహిళలను ఆకర్షిస్తున్నారు, సంక్షేమ పథకాలతో ఆకర్షిస్తున్నారు, తులం బంగారాలు అంటున్నారు, ఇన్సూరెన్స్లు అంటున్నారు, బీమాలు అంటున్నారు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్, వాషింగ్ మిషన్, పప్పులు, బియ్యాలు. ఒక మనిషి ఇంట్లో ఉండి ఇంట్లోనే ఉండొచ్చు, ఏం పని చేయకుండా. సో అత్తడి స్థాయికి తమిళనాడు రాజకీయాలు వెళ్తున్నాయి. మాట్లాడదాం. ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్తే. సో చాలా పెద్ద ప్రయోగాలు చేస్తున్నారు అందరికందరూ. డిఎంకేను కొట్టడానికి బ్రహ్మాస్త్రాలు తీస్తున్నారు, కానీ డిఎంకే పడిపోయే స్థాయిలో ఉందా? మరోవర్ స్టాలిన్ కూడా చాలా పెద్ద ప్రయోగమే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 60 మంది కొత్త ముఖాలకి ఈసారి అవకాశం ఇస్తున్నారు. సో అధికారంలో ఉన్నారు కాబట్టి స్టాలిన్ మొహం చూసే వాళ్ళు ఓటేస్తారు, టీవీకే విజయ్ చూసే ఓటేయాలా, అటు పళనిస్వామిని చూసే, మోడీని చూసే ఓటేయాల్సినటువంటి పరిస్థితి. సో ఎట్లా ఉండొచ్చు ఈ ప్రయోగాలు, ఎట్లా ఉండొచ్చు మీ అనాలిసిస్? శ్రీకాంత్, ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకి ఏప్రిల్ నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. ఎందుకు అంటున్నానంటే దరిదాపు 81 లోక్సభ స్థానాలు ఉన్నాయి 5 రాష్ట్రాలు. 824 పైగా శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి బిగ్ ఎలక్షన్ గానే మనం చూడాలి. దీంట్లో 3 కీలకమైనటువంటి పెద్ద రాష్ట్రాలు, అటు వెస్ట్ బెంగాల్, ఇటు తమిళనాడు, అటు కేరళ. ఈ మూడిట్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రయోగం చేస్తుంది. ఈ 3 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కాలు మోపినా అది వాళ్ళ సక్సెస్ అయినట్టే గాని. అయితే ఈ 3 రాష్ట్రాలు వాళ్ళకి ఫలితాలు వ్యతిరేకంగా రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా మనకి కనపడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఒక బిగ్ ప్రయోగం చేస్తుంది. అటు వెస్ట్ బెంగాల్లో, ఇటు తమిళనాడులో భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నాలే చేసింది. మీరు గత 2 లోక్సభ ఎన్నికలలో ఈ రాష్ట్రాల్లో బలంగా పుంజుకోవడానికి ప్రయత్నాలు చేసింది. కానీ కొద్దిగా వెస్ట్ బెంగాల్లో పర్వాలేదు అనిపించినా తమిళనాడులో లేదు కదా శ్రీకాంత్. 2024 లోక్సభ ఎన్నికల్లోనైతే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ 0కు పరిమితమైంది. అన్నా డిఎంకే కూడా 0కు పరిమితం అయితే డిఎంకే వెరాజ్ మీకు 100% స్ట్రైక్ రేట్ కొట్టేసింది. 39 లోక్సభ స్థానాలకు 39 కొట్టేసింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే 1967 నుంచి మనం చూస్తున్నాం. ఎప్పుడు అన్నాదురాయి డిఎంకే పెట్టి తమిళనాడులో అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి 2021 వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ ద్రవిడ పార్టీలదే అజమాయిషి, అక్కడ ఆధిపత్యం కొనసాగుతుంది. ద్రవిడ పార్టీలను కాదని ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ, అత్యంత సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ 67 తర్వాత తమిళనాడులో చోటే దొరకలే. తమిళనాడులో అవకాశాలే దొరకట్లేదు. అంటే ద్రవిడ పార్టీల ప్రభావం ఎంత ఉంది, వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ బలం ఎంత ఉందని చెప్పడానికి నేను ఈ పదం వాడాను. కాబట్టి 27 నుంచి దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో ద్విముఖ పోటీ, అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే. మీరు చూడండి 2010 తమిళనాడులో ఇంకొక సాంప్రదాయం కూడా ఉండే శ్రీకాంత్. అది బ్రేక్ అయింది. ఏంటి అంటే ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ ఇంకోసారి అధికారంలోకి రాలేదు. కానీ 2011, 2016లో వరుసగా
మీకు ఏఐడిఎంకే గెలిచింది, జయలలిత నేతృత్వంలో ఏఐడిఎంకే గెలిచింది. బట్ ఆ సంప్రదాయాన్ని ఆ ఒక్క సందర్భంలోనే మిస్ అయింది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు ప్రత్యేకం శ్రీకాంత్. ఎందుకు అని అంటే మొట్టమొదటిసారి ద్విముఖ పోటీ కాకుండా ఎన్నికల వాతావరణాన్ని టీవీకే విజయ్ మార్చేసిండు, త్రిముఖ పోటీగా. చాలా విశ్వ ప్రయత్నాలు జరిగినాయి టీవీకే విజయ్ ని ఎన్డీఏ కూటమిలో చేర్చుకొని ఎన్నికని మరింత బలంగా తయారు చేయాలని, డిఎంకేకి మరింత పోటీ ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా విజయ్ తన మీద కాన్ఫిడెన్స్ తోటి, తనకు ఉన్నటువంటి నమ్మకం తోటి, ప్రజల్లో తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే 234 శాసనసభ స్థానాల్లో నిన్ననే అభ్యర్థులను ప్రకటించేసి ఎన్నికల ప్రచారం గతంలోనే ప్రారంభించిండు. ఇప్పుడు అఫీషియల్ గా కూడా ప్రారంభిస్తున్న సందర్భంలో ఈసారి తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఏంటంటే మొదటిసారి చాలా దశాబ్దాల తర్వాత మొదటిసారి త్రిముఖ పోటీ అక్కడ అనివార్యం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఇప్పుడు ఉన్న వరకు ఉన్నటువంటి ప్రీఫోల్ సర్వేలు చూస్తున్నాం మనం. కొన్ని ప్రీఫోల్ సర్వేలు వచ్చాయి శ్రీకాంత్ ఇప్పటికే. ప్రీఫోల్ సర్వేస్ అన్నిట్లో కూడా మీరు చెప్పినట్టు డిఎంకేకి ఎడ్జ్ ఉన్నట్టుగా కనపడుతుంది. డిఎంకే కూటమి బలంగా కనపడుతుంది. డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు కానీ డిఎంకే కానీ అధికారంలో ఉండటము, తర్వాత ఈ 5 సంవత్సరాలు కొంత సక్సెస్ఫుల్ గా పనిచేయటము, డిఎంకే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పోవటము, పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకత కనపడట్లేదు. డిఎంకేకి కొంత కూటమి బలంగా ఉంది. మరి ముఖ్యంగా డిఎండికే పార్టీలు, పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళు, శరత్ కుమార్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు అందరూ కూడా స్టాలిన్ తో జతకట్టడం వల్ల స్టాలిన్ డిఎంకే ప్రోగ్రెసివ్ అలయన్స్, సోషలిస్టిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఎస్పీఏ కొంచెం బలంగా కనపడుతుంది మిగతా వాళ్ళ కంటే కూడా. కాబట్టి ఈ ప్రీఫోల్ సర్వేలలో కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటి అని అంటే విజయ్ ఎంత మేరకు కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా అనేటటువంటి ఒక చర్చ జరుగుతుంది. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వేల ప్రకారంగా విజయ్ కి 11 నుంచి 15% ఓట్లు వస్తాయి. మూడో స్థానానికి పరిమితం అవుతున్నారంటే విజయ్ తను ఈ 234 మంది ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే 234 శాసనసభ స్థానాల్లో టీవీకే గెలవటానికి మే 4 ఎదురు చూస్తుంది అని చెప్పాడు. మే 4 ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది, మొత్తం 234 స్థానాల్లో గెలిచివేస్తాము టీవీకే అనేట ఒక బలమైన మాట. దాంతో పాటు సార్ ఇంకో మాట, ఎక్కడ నిల్చున్న అభ్యర్థిని విజయ్ గానే చూడమని చెప్పారు. ప్రతి నియోజకవర్గం పేరు చెప్పి ఆ నియోజకవర్గంలో నిల్చుంటున్నది విజయ్ అని చెప్పారు. అవును. దాంతో పాటు పోటీ టీవీకేకి డిఎంకే గా మారుస్తున్నాడు. చూడండి తన ఎత్తుగడ అంతా కూడా చాలా ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ గా వెళుతుంది. బట్ ప్రతి చోట కూడా ఈ పోటీ అనేది డిఎంకేని ఏఐడిఎంకేని 3వ స్థానంలోకి, ఎన్డీఏ కూటమిని 3వ స్థానంలోకి నెట్టే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ చేస్తున్నాడు. అందుకే విజయ్ స్టాలిన్ సార్ అంటున్నాడు.